అందరికీ నమస్కారం అండి. సాధారణంగా అందరి ఇళ్లలోనూ ఒక అమ్మాయి ఒక అబ్బాయి కానీ లేకపోతే ఇద్దరు అబ్బాయిలో ఒక అమ్మాయి ఉండడమో లేదా ముగ్గురు అమ్మాయిలు అలాగా ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. అన్న చెల్లెల్లో లేదా అక్క తమ్ముడో అలాగ మగపిల్లలు ఆడపిల్లలు ఉంటుంటారు. అలాంటి కుటుంబాల్లోనూ చాలామంది తల్లిదండ్రులు ఏమంటూ ఉంటారంటే, ఆడపిల్లరా అన్నీ ఆడపిల్లకే చూసుకోవాలి, ముందు ఆడపిల్లకే అనేసి ఆడపిల్లకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు, ఎక్కువ గారాబం చేస్తుంటారు. ప్రతిదీ ఆ ఆడపిల్లకి పెట్టాల్సిందే అని అన్నట్టు మాట్లాడుతుంటారు. అలాగే వాళ్ళ పెళ్ళిళ్ళు అని అంటే కొంచెం గ్రాండ్గానే చేస్తుంటారు. ఈ అన్నయ్యలో తమ్ముళ్ళలో ఉంటారు కదా, వాళ్ళని ఆడపిల్ల ఖచ్చితంగా పెట్టాలి, మగాడు నువ్వు ఎలాగన్నా బతుకుతావు పర్వాలేదు, ముందు ఆడపిల్లకి తక్కువ చేయకూడదు, మనము వెళ్ళిన చోట మాట రాకూడదు, ముందు ఆడపిల్లకి అని చెప్పేసి ఈ మగపిల్లల్ని కూడా పక్కన పెట్టి వాళ్ళ దగ్గర సంపాదనలు కూడా తీసుకొచ్చి ఈ ఆడపిల్లలకి పెడతా ఉంటారు. అలాగే పెళ్ళైన దగ్గర కట్నాల విషయంలో కావచ్చు, బంగారం విషయంలో కావచ్చు, సార్లు పెట్టే విషయంలో కావచ్చు, పిల్లలు పుడితే వాళ్ళకి మళ్ళీ ఏదన్నా బారసాల టైంలో బంగారాలు పెట్టడం కావచ్చు, ఇలాగ ప్రతీదీ కూడా ఆడపిల్లకి ఘనంగా పెట్టాలని చెప్పేసి ఈ తల్లిదండ్రులు ఆలోచించి వాళ్ళకి పెడతా ఉంటారు. ఈ మగపిల్లల్ని ఇంకా అసలు పట్టించుకోరు. అయ్యో ఈ కొడుక్కి పెళ్ళవుతుంది, రేపు భార్య వస్తుంది, మరి ఆ అమ్మాయికి కూడా మనం ఈ విధంగా చూసుకుని పెట్టాలి. ఆ అమ్మాయి అంత ఇంటి దగ్గర నుంచి తెచ్చినా మన ఇంట్లో కూడా మనకి లోటు లేకుండా వచ్చిన అమ్మాయిని కూడా మనం చూసుకోవాలని అసలు వీళ్ళ గురించి వీళ్ళ పిల్లల గురించి ఆలోచించకుండా ప్రతిదీ ఇంకా ఆడపిల్లకి పెట్టాలి 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 అని మాట్లాడుతూ ఉంటారు. అలాగే పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఈ ఈ మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి, మళ్ళీ వాళ్ళకి పిల్లలు వస్తుంటారు, గమ్మున అత్యవసరాలు ఏవో ఒకటి అవుతూ ఉంటాయి. డబ్బులు అనేది ఇప్పుడు చాలామందికి ఇబ్బందులు కలుగుతాయి. మగవాళ్ళకైనా సరే అర్జెంట్ అవసరాలు వస్తుంటాయి. ఆ చెల్లిని కానీ అక్కని కానీ ఎప్పుడైనా ఓ ₹1,00,000 అప్పు ఇవ్వమని అడిగారు అనుకోండి, ఈ తమ్ముడు అన్నయ్యను, వాళ్ళు ఎంత తెలివిగా సమాధానం చెప్తారు తెలుసా ఆడపిల్లలు. బాబోయ్ మా అత్తగారు ఊరుకోదు, అసలు మా అత్తగారికి తెలియకుండా నేను ఎలా ఇవ్వాలి, నా దగ్గర అంత లేవు అంటారు. లేదంటే అమ్మో మా ఆయన అస్సలు ఊరుకోడు, మా ఆయన అసలు చంపేస్తాడు, నా దగ్గర అసలు డబ్బులు లేవు. మళ్ళీ వాళ్ళు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి. బాబోయ్ మా ఇంట్లో గొడవలు అవుతాయి, నా కాపురం కూలిపోతుంది, నేను డబ్బులు నా దగ్గర లేవు, నేను ఎలా పట్టుకొచ్చి ఇవ్వాలి, నా దగ్గర అంత డబ్బులు ఎక్కడే, నన్ను చంపేస్తాడు, నా మొగుడు చంపేస్తాడు, లేకపోతే నా అత్తగారు ఊరుకోదు అని మహానటుల్లాగా నటించేస్తారు ఈ ఆడపిల్లలు. అయ్యో ఇన్ని రోజులు మనకి ఇంత పెట్టారే, పాపం అన్నయ్య ఏ కష్టంలో అడిగాడో తమ్ముడు, ఇద్దాము పాపం మళ్ళీ ఇస్తాడులే అని చెప్పేసి అస్సలు అనుకోరు. అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల కాలేజీలకో లేకపోతే వాళ్ళ పిల్లల్లో ఫంక్షన్లకో శారీ ఫంక్షన్లని ఈ మేనమామలు పెట్టాలని చెప్పేసి ఒక్క మామూలుగా వందల్లో తీసుకోరు, వేలులోనే తీసుకుంటారు. కొంతమంది అయితే బంగారాలు కూడా అడుగుతారు, మా మా పిల్లకి ఇది పెట్టవా, మేనమావు నువ్వు పెట్టవా అని చెప్పేసి ఇంకా మామూలుగా అడగరు అనమాట. వాళ్ళు అడిగిందంతా గొంతం కోరికలు వీళ్ళు పెట్టాల్సిందే. దానికి తోడు ఈ తల్లులు కూడా ఏమని డైరెక్షన్ ఇస్తూ ఉంటారంటే, ఒరే ఆడపిల్లరా మనం పుట్టింటి వాళ్ళం పెట్టాలి, అక్కడ మన వెలుగు తగ్గిపోకూడదు, నువ్వు మేనమావ కదా, అంతా నువ్వే చేయాలి, అసలు నీ చేతుల మీదుగానే చేయాలి, అంత గ్రాండ్గా చేయాలి, అసలు పద్ధతి అది అంతే, మేనమావే పెట్టాలి, ఇంకా వేరే వాళ్ళు ఎవరో పెట్టకూడదని ఇలాంటి సెంటిమెంట్లు కూడా కొడతా ఉంటారనమాట. సెంటిమెంట్లు పెట్టి పుట్టింటోళ్ళం మనమే పెట్టాలి, మేనమావలే పెట్టాలని వీళ్ళని పాపం వీళ్ళ దగ్గర లేకపోయినా సరే అప్పులు తెచ్చన్నా సరే వాళ్ళకి పెట్టేదాకా ఊరుకోరు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయిందంటే పంచల ఫంక్షన్లో ఉండండి, శారీ ఫంక్షన్లో ఇప్పుడు గ్రాండ్గా గొప్పగా చేస్తున్నారు కదా, వీళ్ళని మొత్తం వదిలిపెట్టేసి పాడేస్తారనమాట. అదే ఏ కాలేజీల్లోనూ అక్కడ జాయిన్ చేశారనుకో, అప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవు ఇవ్వండి పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేయాలని అప్పుడు తీసుకెళ్తూ ఉంటారు. ఇంకొకటి కాదు ఇంకా ప్రతీది, లేదంటే మేము ఇంకా సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటున్నాం, మాకు బట్టలు పెట్టాలని, మళ్ళీ పెట్టే బట్టలు మళ్ళీ మామూలుగా ఉండవు, మళ్ళీ అన్నీ వేలల్లోనే తీసుకుంటారు, మామూలుగా చిన్నగా తక్కువగా మన స్థాయిలో తీసుకోరు అక్కడ. ఎందుకంటే గ్రాండ్గా వాళ్ళ అత్తగారి ముందర కనబడాలన్నట్టు ముందే చెప్పేస్తారనమాట. ఇక్కడ మా దగ్గర అందరూ కనబడాలి కదా, మీ పుట్టింటోళ్ళు ఏం తెచ్చారని అంటే, అందుకని మాకు ఈ రేంజ్లో పెట్టండి అని వాళ్ళే సెలెక్ట్ చేసుకుని వీళ్ళ చేత పంపించి పెట్టించుకుంటారంట. అంత తెలివిగల ఆడపిల్లలు ఉన్నారు ఈరోజు. అయ్యో పాపం వీళ్ళ పరిస్థితి ఏంటో, వీళ్ళకి బోళ్ళు ఖర్చులు ఉంటే వాళ్ళు ఏది పెడితే అది తీసుకుందామని ఆలోచించే ఆడపిల్లలు ఉంటారు. అన్నీ తీసుకుంటారు, మళ్ళీ ఆస్తుల్లో వాటాలు తీసుకుంటారు. ఇప్పుడు వచ్చింది కదా అందరికి ఆడపిల్లలకు కూడా ఇవ్వాలని, ఇవన్నీ తీసుకున్నవి ఏ లెక్కలోకి వెళ్ళవు. ఎప్పుడు పెట్టారంటే ఏమో, ఆ పెట్టినట్టు వీళ్ళకి తెలియాలి వాళ్ళకి తెలియాలి అన్నట్టు అసలు అవి లెక్కలే రావు, అవి కనిపించవు అన్నమాట. ఎప్పుడు పెట్టావంటే నువ్వేం పెట్టావు నాకు, పుట్టింటికి వస్తే ఆ మాత్రం పెట్టరా పుట్టింటోళ్ళు, ఆ బట్టలు పెడతాం కూడా పెద్ద విచిత్రమైన, అందరూ పెట్టరా బట్టలు కూడా పెట్టరా మీరు అని ఇలా సింపుల్గా తీసేస్తారు తప్ప వాటికి అసలు ఎంత ఖర్చు అయింది ఎంత పెట్టారని వాటికైతే లెక్కలే ఉండవు అనమాట.
అంత తెలివిగా వాడుతూ ఉంటారు. అయ్యో మరి వాళ్ళకు కూడా కష్టం వచ్చింది కదా చూద్దాం ఎప్పుడైనా అంటే, పోనీ ఎప్పుడైనా ఈ మగపిల్లలు అరే అమ్మకి బాగాలేదు లేకపోతే నాన్నకి బాగాలేదు ఒంట్లో బాగాలేదు చూపించాలి హాస్పిటల్ అని ఏ రోజన్నా అప్పు అడిగారు అనుకో, అమ్మో ఎంత దాటేస్తారంటే మహా తెలివిగా నటించేస్తారనమాట ఆడపిల్లలు. అంత కంత్రి వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళలో. ఇది నేను తప్పుగా అని చెప్పట్లా, అదేంటండి ఆడపిల్లలకి అలా చూడరని కాదు, చూస్తారు, కానీ వాళ్ళు కూడా అలాగే ఉండాలి కదా. ఏ మగవాళ్ళకి కష్టాలు రావా? ఒక్కలే కదా సంపాదించుకొచ్చేది, రేపు ఆయన భార్య ఉండదా, ఆయన పిల్లలు ఉండరా, ఇక్కడ తల్లిదండ్రులను చూడాలి, ఆయన భార్య పిల్లలను చూసుకోవాలి. మరి ఇవి ఇంతమందిని చూసుకోవాలంటే ఆయనకి ఎన్ని ఖర్చులు ఉంటాయి? మరి అవన్నీ అర్థం చేసుకుంటే దోచి పెట్టేసినట్టు నా పిల్లలకి ఇది పెట్టు, నాకు అది పెట్టు, ఇది పెట్టు అని ఇక్కడ నుంచి పట్టుకెళ్ళడమే చూసుకుంటారు. కానీ ఏ రోజు వీళ్ళకి అవసరానికి ఉపయోగపడిన దానికి ఎందుకండి అలాగా? ఏదైనా అప్పులు తీసుకుంటారా, అప్పు అని అడుగుతారు, తీసుకుంటారు అనుకో, మళ్ళీ తిరిగి కూడా ఇవ్వరు, వడ్డీలు ఉండవు, దానికి తిరిగి కూడా ఇవ్వరు. గట్టిగా అడిగారు అనుకో, ఒరే ఆడపిల్లకి ఇచ్చిన సొమ్ము తిరిగి అడగకూడదురా, పోన్లే తీసుకుంటే తీసుకొని చెల్లే కదా అక్కే కదా అని ఈ అమ్మలు డైరెక్షన్ ఇచ్చేస్తూ ఉంటారు కొడుకులకి. అడగరు, ఇంకా అడగద్దని ముందే వీళ్ళే బ్రేక్ వేసేస్తూ ఉంటారు అనమాట. తీసుకున్న డబ్బులు మళ్ళీ తిరిగి రావు. పొరపాటున అడిగింది కదా అని ఇచ్చామో అనుకో మళ్ళీ ఇస్తానని ఇంకా అవి రావు, ఆశ వదులుకోవడమే. అంత తెలివిగా ఉపయోగిస్తారు ఈ ఆడపిల్లలు. మళ్ళీ ఏం పెట్టావు నువ్వు నాకు, మీరు ఏం చూశారు, నన్ను ఏం చేశారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఎంత బాధ అనిపిస్తుందండి. కూతురుని ఒకలా చూస్తారు, కొడుకులను ఒకలా చూస్తారు చాలామంది ఇళ్ళలో. అమ్మలో ఏమని చెప్తారంటే కూతుళ్ళకి, ఇగో రేపు ఎవరితో వస్తుంది అది వచ్చిందంటే దీనికి ఇంట్లో ఇంకా పెత్తనం అంతా అదే చేస్తుంది, నీకు ఏమీ దొక్కదు, అన్నయ్య దగ్గర ఉన్నవి తీసుకో, ఇప్పుడే ఇచ్చినప్పుడే తీసుకో, మళ్ళీ నీకు ఎవడో ఏమీ పెట్టరు, రేపు అది ఎవరితోనే వచ్చిందంటే అసలు మొత్తానికే పెట్టను, దాడి పెళ్ళం వచ్చిందంటే అని కూతుళ్ళకి ముందే డైరెక్షన్ ఇచ్చేస్తూ ఉంటారు. అలాంటి తల్లులు కూడా ఉన్నారు ఈవేళ. ఏమన్నా మగవాళ్ళు అంటే పాపం అంత లోకువైపోయారా పాపం. వాళ్ళ కష్టం ఎంత కష్టపడుతున్నారు అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళ జేబులో రూపాయి ఉన్నాయో లేదో అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎవ్వరికి చెప్పుకోరు పాపం. ఆడపిల్లల్ని వెనకేసుకొచ్చి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు తల్లిదండ్రులు కూడా. మళ్ళీ రేపు వస్తే అమ్మని ఎప్పుడన్నా చూసుకోవే 4 రోజులు, లేకపోతే నాన్నని చూసుకో, మరి మేము ఎక్కడికన్నా వెళ్తున్నామని అనుకో, అబ్బోబోబో మా ఇంట్లో అస్సలు వద్దు, లేకపోతే మా ఆయన ఊరుకోడు, లేకపోతే మా అత్తగారు ఊరుకోదు, లేకపోతే మా ఆడపడుచులు ఊరుకోరని వాళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా కలిపేసి అమ్మమ్మ మా ఇంట్లో వద్దని అన్నట్టు మాట్లాడతారు. ఈ ముసలోళ్ళు కూడా పెద్ద తెలుగు ఏం మాడతారు, ఒరే ఆడపిల్ల వెళ్ళి ఇంటికి వెళ్ళి ఉండకూడదురా, పద్ధతి కాదురా, అల్లుడి ముందు సిగ్గురా, కొడుకుండంగా నువ్వు కూతురిళ్ళకి ఎందుకు వచ్చావు అని అంటారా, నీ పరువే పోతుందిరా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటే అని ఇలాంటి సెంటిమెంట్ డైలాగులు కూడా కొడతారు. 4 రోజులు వెళ్ళి కూతురింట్లో కూడా ఉండరు. ఈయనే చూడాలి, బాగున్నా బాగోపోయినా ఎక్కడికన్నా వెళ్ళినా ఏమకుండా వీళ్ళని అంట పెట్టుకుని తల్లిదండ్రులని ముసలోళ్ళు అయినా పాపం వాళ్ళకి లేచినా లేవపోయినా కొడుకే చూడాలి. అలాంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? లేరా? అలాంటి వాళ్ళు లేరా? కామెంట్ చేయండి, ఉన్నారో లేరో. అంత గారం చేసేస్తారు ఆడపిల్లల్ని. మళ్ళీ ఆస్తుల విషయానికి వచ్చేసరికి ఆస్తులన్నీ సమానంగా ఇచ్చేయాలి నాకు కూడా అని మరి పట్టుకెళ్తారు. ఒకళ్ళని ఒకలాగా ఏంటండి చూడడం. ఎంత ఆడపిల్లలు అయితే మాత్రం తప్పు కదా. అమ్మాయికి ఇవ్వాల్సినవన్నీ ఇస్తారు, కట్నాలు ఇస్తారు, బంగారాలు ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత కూడా ఈ వచ్చే అమ్మాయి కోసం కూడా మీరు దాచాలి కదా. రేపు మీ కోడలు మమ్మల్ని చూడట్లేదు మా కోడలు అని అంటే మరి ఇలాంటివన్నీ మీరు చేస్తే ఆ అమ్మాయి ఎందుకు చూస్తుంది? అదే కనుక మొగుడికి కోడలు అన్నీ ఇలాంటివన్నీ కోడళ్ళు తెలుగుగా ఆలోచిస్తారు, వాళ్ళకి అర్థమైపోతుంది రాగానే, వీళ్ళ ప్రవర్తన అంతా అర్థమైపోతుంది. అత్తగారు ఆడబడుచులే చేసే యాక్టింగ్లన్నీ కోడళ్ళకి అర్థమవుతాయి. అర్థమై భర్తలకు కానీ చెప్పారనుకో, ఏమంటే మీరు ఇవ్వకండి, వాళ్ళ ప్లాన్ అంతా ఇది, మళ్ళీ రావా డబ్బులు మీరు ఇవ్వకండి అని అన్నారు అనుకో, ఇంకా అక్కడ పెద్ద యుద్ధమే. అదిగో అది వచ్చింది, నా కొడుకు నూరు పోసింది, నా కొడుకుని పెట్టద్దంది, ఇది కొంపలో గొడవలు ఇదే పెట్టేస్తుంది, ఆడబడుచుకి ఏది పెట్టనవద్దు, ఆడపిల్ల అంటే వారసలేదని కోడల్ని ఇది చేసేస్తారనమాట, బయట పెడేస్తారు. వీళ్ళ నాటకాలన్నీ కోడళ్ళు కనిపెడతారు. అగో వేరే కాపురాలు పెట్టేయాలని చూస్తుంది, నా కొడుకుని ఎడగొట్టేయాలని చూస్తుంది, నా కొడుకుని పెట్టనివ్వట్లేదు, మమ్మల్ని చూడనివ్వట్లేదు. ఆడపిల్ల అంటే పోసుకుంటుంది, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. ఇంకొకటి కాదు 100 చదువుతారు ఆ కోడళ్ళ మీద. వాళ్ళకి తెలుసు వీళ్ళు వేసే డ్యాన్సింగ్లు, అత్తగారేను ఆడబడుచులు వేసే యాక్టింగ్లు అన్నీ వాళ్ళు కనిపెట్టేస్తారు రాగానే. కొంతమంది పాపం తెలిసిన భర్త కూడా అన్నారు, ఎందుకంటే ఇగో వచ్చింది ఇంట్లో గొడవలు పెట్టిందని అని అంటారని కొంతమంది అలా సైలెంట్గా ఉంటారు, చూస్తూ ఉంటారు. మొగుడిని దోచేస్తున్నా సరే పాపం ఏం మాట్లాడలేక కొంతమంది కోడళ్ళు తెలివి ఉన్నా కూడా తెలిసినా కూడా ఏం మాట్లాడలేరు. ఎందుకంటే ఇది వచ్చి గొడవలు పెట్టి నా కొడుకిస్తే నీ సొమ్మేం పోయిందని మళ్ళీ ఆ అమ్మాయిని అంటారని చెప్పేసి తెలిసినా సైలెంట్గా ఉంటుంది ఒక అమ్మాయి అయితే. మళ్ళీ మమ్మల్ని చూడాల్సింది కోళ్ళే కొడుకే చూడాలని అంటారు, పెట్టేదంతా అక్కడ పెడతారు. వీళ్ళకి కోపం రాదా మరి? మగపిల్లలు మాత్రం ఎంతవరకు అని సంపాదించుకొస్తారండి, వాళ్ళకు ఉండేది 2 చేతులే కదా, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి కదా.
ఇలాంటి తల్లులు ఉన్నారు, ఇలాంటి కూతుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకం చరిత్రలు ఉన్నాయి, ఒక్కొక్క కుటుంబాల్లో ఒక్కొక్క రకమైన కథలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉంటాయో. కాబట్టి ఇక్కడ చెప్పే ఒక్క విషయమే, అబ్బాయిలు మీరు తెలివితేటలు నేర్చుకోండి. మీరు అమ్మాయిలకి పెట్టద్దు అను, కానీ మీ స్థాయికి మించి పెట్టకండి. మీరు ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టండి. రేపు వచ్చి మళ్ళీ ఎలాగ వాటాలు తీసుకెళ్తారు. మీరు ఒకవేళ నిజంగా ప్రేమతోటి మీ చెల్లెలకి అక్కలకి పెట్టారు అనుకో, రేపు పొద్దున్న నువ్వేం పెట్టావననే మాట వస్తుంది తప్ప మీరు పెట్టిన వాటికి లెక్కలు ఉండవు, ఎక్కడా లెక్కలు ఉండవు. గాల్లో కలిసిపోతాయి అవి. ఎప్పుడే నువ్వేం పెట్టావు, మాకు ఏం పెట్టావు అన్నట్టు మాట్లాడతారు. కాబట్టి మీ రూపాయి ఏంటో మీ పిల్లల కోసం, మీ భార్య పిల్లల కోసం మీరు జాగ్రత్త పడండి. పెట్టండి, చూడండి, ఆడపిల్లలను వద్దని అంటలు, కానీ మీ స్థాయికి మించి వెళ్ళొద్దు. ఎంతవరకు అంతవరకే. దోచేసే వాళ్ళు ఉంటే మీకు దూరంగా ఉండండి. ఇదే నేను చెప్పదలుచుకున్నది మగపిల్లలకి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.